ఈ గుడికి వెళ్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందంట, పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుందంట. ఇంతకీ ఇది ఏ గుడి, ఎక్కడ ఉంది తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. జై శ్రీమన్నారాయణ. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అతి ప్రాచీనమైన దేవాలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో ఉంది. ఇది సాధారణ దేవాలయం కాదు. 12వ శతాబ్దం 13వ శతాబ్దాలలో 3 తరాల కాకతీయ రాజుల చేత నిర్మించబడిన చారిత్రక క్షేత్రం. 3 తరాల కాకతీయ వారసత్వం. గణపతి దేవుని కాలంలో గర్భగుడి నిర్మాణం, రాణి రుద్రమదేవి కాలంలో విస్తరణ, ప్రతాపరుద్రుని కాలంలో సంపూర్ణ కళాశోభ నోచుకుంది. ఈ ఆలయంలో ప్రతి రాతి స్తంభం ఒక కథ చెబుతుంది. ఇక్కడ స్వామివారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా కొలువుదీరారు. ఈ ముగ్గురి అనుగ్రహం భక్తుల జీవితానికి సమతుల్యతనిస్తుంది. ఆల్వార్ల ఉపాసన క్షేత్రం. గర్భగుడిలో 4 ఆల్వార్ల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆండాల్ దేవి గోదా కళ్యాణం ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఆలయ ప్రాంగణంలో మూల విరాట్ కి అభిముఖంగా ఉండి భక్తులను కాపాడుతాడని విశ్వాసం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక ఆనవాయితీ ఉంది. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు ఇక్కడ స్వామివారిని 11 తులసి దళాలతో 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మనసులోని కోరికలు విన్నవిస్తే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకోవడం ఇక్కడి సాంప్రదాయం. వివాహం కావాల్సిన వారు, సంతానం కోసం చూస్తున్న దంపతులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వస్తారు. వారి కోరిక నెరవేరిన ఉదాహరణలు అనేకం. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం చాలా మందికి తెలియదు. పూర్వం శిథిలావస్థలో ఉన్నప్పుడు రెడ్డిమల్ల అంజయ్య అనే గ్రామస్తుడు ఒకానొక సందర్భంలో ఆలయంలోకి వెళ్ళినప్పుడు స్వామివారిని చూసి గుడి ఉన్న స్థితిని చూసి చలించిపోయాడు. తను ఆలయాన్ని దాతల సహాయంతో గుడి నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. ఆలయానికి గోపురం, ప్రహారీ గోడను నిర్మించారు. అతను అంతటితో ఆగకుండా ఆలయానికి పూర్వ వైభవం తేవడానికి కృషి చేశాడు. ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, దసరా, గోదా కళ్యాణం, ఉగాది పండుగలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయం గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు, చరిత్రను తాడూరు గ్రామస్తుల మాటల్లో తెలుసుకుందాం. నా పేరు రెడ్డిమల్ల అంజయ్య. సిరిసిల్లలో ఉంటా. మా గ్రామం తాడూరు, సిరిసిల్లలో ఉంటా. 1980లో నేను ఎస్సీలం కాబట్టి గుడి ప్రవేశం లేకుండే. అయితే ఒక భక్తుడు ఆ గుడి బాగుంది, దేవుడు బాగున్నాడు, ఒకసారి గుళ్ళెకోరంటే మరి ఎవరైనా దొరలు గిట్లా ఏమైనా అంటారు కదా, మన ఎస్సీలం అయితే అని మేము పోలేదు. అతడు ఒక 3 రోజులు నా ఎంబడి పడ్డాడు, పొమ్మని. ఆ 3వ రోజుకు సరే పోదాంలే అని నేను గుళ్ళకి పోయినా. పోయే వరకు అదొక జంగల్లా కనబడ్డది నాకు. మండపం మీద తుంగ, గుడి పాకురు పడిపోయింది, చుట్టూరుగా తుమ్మలు చెట్లు మొలిచినాయి. మన వెంకటేశ్వర టెంపుల్ అంతా ఉండే వెడల్పు, కంపౌండ్ కూడా లేదు, గాలిగోపురం లేదు, కూలిపోయినాయి అన్నీ. నేను అందులోకి పోయినాక నాకు భయమైంది. భయంతోనే పోయిన లోపలికి పోయి ఒక చిన్న పనగడి అనేది, చిన్న దేవుని గుడికి గర్భగుడికి పనగడి ఉంది చిన్నది. ఆ పనగడి ఇట్లా తీసే వరకు నాకు ఆయన దర్శనమైండు. ఇక భగవంతుడు ఏ విధంగా మానవునికి దర్శనం ఇవ్వాలనో ఆ విధంగా ఇచ్చిండు అన్నట్టుగా నాకు. అప్పుడే నేను ఆ గుడి పూజారిని వెంకటనరసయ్య పంతులు అని ఉండే పెద్ద మనిషి, ఆ పంతుల్ని పిలిచి, పంతులు మరి ఇంత మంచి దేవాలయము, దేవుడు ఇంత మంచిగా ఉన్నాడు, ఎందుకు ఇట్లా ఉన్నది అంటే, దసరా చేస్తాము బిడ్డ ప్రతి సంవత్సరం. దసరా చేసినప్పుడు మళ్ళీ దసరా దాకా గుళ్ళకి ఎవరు రారు, దీన్ని ఎవరు పట్టించుకోరు అని పంతులు అనడం జరిగింది. సరేలే, మరి ఇప్పుడు దసరా వస్తుంది కదా 2 మాసాలల్లా, మరి ఇదంతా నేను గడ్డి చెక్కేసి ఇదంతా క్లీన్ చేసి గుడికి సున్నం వేస్తా. మరి ఎవరన్నా దొరలు గిట్ల ఏమన్నా అంటారా, అప్పుడు దొరల పరిపాలన కదా అంటే, ఎవరేమన్నారు బిడ్డ, అది పుణ్యకార్యం కదా, పాప చెయ్యి, నీ సపోర్ట్ నేను ఉన్నా కదా అన్నాడు. దాన్ని బట్టి నేను ఆ సంవత్సరము స్టార్ట్ చేసిన. ప్రతి సంవత్సరము గడ్డి చెక్కిస్తున్నాము, సున్నం వేస్తున్నాము, అదంతా జరుగుతుంది. అట్లా ఒక 10 సంవత్సరాలు జరిగినాక ఆ వెంకటనరసయ్య పంతులు కొడుకు ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు. తను ఒక 30,000 రూపాయలు పంపిండు. అంజయ్యను ముంగట గోడ పెట్టిమాను, కంపౌండ్ గోడ, మరి ఎందుకంటే గోదలు పందులు పోతున్నాయి కదా అని చెప్పి ఆయన 30 జరిగితే 30,000 పంపిండు. అప్పుడుకి నేను అడవులోనే ఉన్నా. తర్వాత నేను సిరిసిల్లకు వచ్చేసిన, ఇల్లు కట్టుకొని. ప్రతి సంవత్సరం సిరిసిల్ల నుంచి పోయి నేను సేవ చేస్తున్నా.
వాళ్ళ కొడుకు 30,000 పంపి గుడవ పెట్టమంటే సరేలే పెడదాంలే అని ఒక 3 సంవత్సరాలు నేను వెయిట్ చేసిన. ఒకరోజు నాకు ఇక భగవంతుడు మళ్ళీ నన్ను మేల్కొల్పాడు. మేల్కొల్పితే ఒకరోజు పోయి పంతులు, మరి నేను కంపౌండ్ గోడలు పెడదాము, సిరిసిల్ల వెంకటేశ్వర టెంపుల్ ఎట్లుందో అట్లా చేద్దాము, ఇందులో ఒక చింత ఉంది, ఆ చింత కొట్టేయమని చెప్పాను. పాపం ఆయన తెల్లారటాలకి చింత కొట్టేసిండు. బిడ్డ మరి ఇంత ఖర్చు ఎట్లా అవుతుంది, లక్షల రూపాయలు కావాలదా గోడలు పెట్టడానికంటే నేనన్నా లోపల ఉన్న స్వామి పట్టోడు కాదు, గట్టి అయినే, అదంతా ఆయన చూసుకుంటాడు, ఆయనకు ధైర్యం చెప్పి తెల్లారి నేను ఆ ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తం దున్నిపించి గాలిగోపురం గూడిపోయిందని తవ్వేసిపించినాం. ఆ కాలంలో 2,000 రూపాయలు గుత్తకిచ్చి ఆ ఊరి గ్రామస్తులతోనే లేబర్ పెట్టి తవ్విపిస్తే స్టార్ట్ చేసినాం. అందరు వచ్చారు, గ్రామం అంతా వచ్చారు, పెద్దోళ్ళు. అప్పుడు వాళ్ళందరూ బతికి ఉన్నారు పాపం పెద్దలు. వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు, మన సిరిసిల్ల వెంకటేశ్వర గుడి చేసినట్టు చెయ్యాలి, మరి దీన్ని అంటే అబ్బో ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళొస్తావు బిడ్డ అంటే, లోపటి ఉన్నాయనే వట్టి అయినా కాదు, ఎవరెవరితో తెప్పించుకుంటాడో వారితో తెప్పించుకుంటాడు, ఈ పని అవుతుందని చెప్పడం జరిగింది. తోట నరసయ్య సారు, తిరుపతి సారు, చాలామంది పెద్దోళ్ళు ఆ కాలంలో ఒక 4-5 రోజుకు ఒక 1000 తెచ్చి ఇచ్చిండ్రు అయ్యగారికి. ఆ డబ్బులు అయ్యగారికి ఇచ్చిండ్రు. నేను ఇక్కడ ఒక 3-4 నెలలు నా పని బంద్ చేసి, నా వృత్తి మేస్త్రి పని, నా వృత్తి బంద్ చేసి ఒక 3-4 నెలలు నేను అటే ఉండి మొత్తము గుడి సిరిసిల్ల వెంకటేశ్వర టెంపుల్ ఎట్లా చేసినామో అట్లా చేసినాము దాతలను బట్టి. గ్రామం సుత ఇంటికి 1000, 500, 100, 200 ఎల్లవల ఉపాన శక్తి వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయి అయ్యగారికి. వర్క్ నేను సిరిసిల్ల నుంచి లేబర్ తీసుకుపోయి ఇప్పుడున్న గుడి ఎట్లుందో అదంతా నేను చేయించిన. దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఈ విధంగా చేసడానికి మొదటి ధర్మకర్తను నేను. ఇప్పటికీ నేను ఈ గుడికి ధర్మకర్తగానే పనిచేస్తున్నా. గ్రామస్తులకు చెప్పుకుంటూ, గ్రామ ప్రజలకు చెప్పుకుంటూ వాళ్ళు మాతో పాటు పాల్గొంటారు. 2010లో గ్రామసభ పెట్టించి సారగమ్మలు, బొడ్రవుతూ, శంకుచక్రాలు, ద్వారపాలకులు, కృష్ణుడి గుడి, ఇవి ఒక 3 రోజుల అన్నదానం కార్యక్రమం వేసి గ్రామసభ పెట్టిస్తే గ్రామంలో అందరూ ఇంటికి 500 రూపాయల చొప్పున ఇచ్చారు. అప్పుడు అందరూ పాల్గొన్నారు. ఒక 3 రోజులు కార్యక్రమం జరిపి పునర్ప్రతిష్టలు చేసినాం. అప్పుడు ఒక 10 మంది బ్రాహ్మణులను బట్టి. మొదటి నుంచి ఈ వెంకటనరసయ్య పంతులు వాళ్ళ కుటుంబము గుడెంబడే ఉంటుంది. వాళ్ళు ఇప్పటికి పూజ వాళ్ళ ద్వారా నడుస్తుంది, వాళ్ళు పెట్టిన అయ్యగారు అయినే. ఇప్పుడు కొంతకాలానికి ఆయనకు జీతం కావాలంటే ఇక్కడ ఎవరు ఇయ్యారంటే సిరిసిల్ల కాడనే మనిషికి 100 అడకొచ్చి కొంతకాలం ఇచ్చిన తర్వాత ఇది ఎండోమెంట్లు వేయాలి జీతం కోసం అని చెప్పి నేను వేములవాడ, ధరంపూరి, కొండగట్టు, అగ్రహారము ఈ 4 జాగాలు పోయి అప్లికేషన్ పెట్టేసి ఎండోమెంట్లు అయ్యేటట్టు చేయించిన. ఇప్పుడు అయ్యగారికి జీతం వస్తుంది నెలకు 10,000. ఇక ధూపదీప నైవేద్యం కావాలి కదా అని చెప్పి ఆలోచించి ఒక రైస్ మిల్లో ఒక దాతకు చెప్పిన, నెలకొక బస్తా బియ్యం ఇవ్వాలి దేవుడికి అంటే వారు నెలకొక బస్తా బియ్యం ఇస్తారు. వాళ్ళు ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది. నూనె కోసము ధూపదీప నైవేద్యం అంటే దేవునికి ఖచ్చితంగా కావాలి కదా మరి అని చెప్పి సిరిసిల్లనే ఒక 4 దాతలను మాట్లాడి వాళ్ళు ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. వాళ్ళు నెలకు 1 కిలో నూనె పోస్తున్నారు. నెలకు 5 కిలో నూనె పడుతుంది. ఆ నూనె నేను అడకొచ్చి ఇంటికాడ పెడితే రాంగ అయ్యగారు తీసుకొచ్చి దేవునికి వాడతాడు. స్వామివారికి ఆ కాలంలోనే మేము ఒక వెండి ఆభరణాలు చేయించినాము. నేను, అయ్యగారు బిడ్డలు, మా బిడ్డలు, అయ్యగారు బిడ్డలు ఒక 10 మంది దాకా మనిషికి తులం, అర్ధ తులము జమ చేసి స్వామివారికి ఆభరణాలు చేయించాము వెండి. అవి దసరా నాడు పెడతాము. ఇప్పుడున్న ఆభరణాలు సిరిసిల్ల వెంకటేశ్వర గుళ్ళె వాళ్ళు చేయించారు. దాన్ని చూసి నా ఖర్చుతోని ఒక 20,000 అయినాయి వీటికి. నా ఖర్చుతో ఇప్పుడు స్వామివారు ఉన్న ఆభరణాలు నేను చేయించిన. ప్రతి దసరా 1980 నుంచి ఈ రోజు వరకు ప్రతి దసరా నా సొంత ఖర్చులతో చేస్తా. ఎవరిని నేను దాతలను అడగా. మిగిలిన గోదాదేవి కళ్యాణం చేస్తున్నాము, శ్రీరాముని కళ్యాణం చేస్తున్నాము, కృష్ణాష్టమి చేస్తున్నాము,
ఈ మిగిలిన 3 కార్యక్రమాలకు గ్రామస్తులు కానీ ఇతరులు కానీ అందరి సహకారంతో ఇది కళ్యాణాలు జరుగుతున్నాయి. ఒక దసరా మాత్రము నా స్వయం ఖర్చులతోనే ఏది సున్నమేసుడు కానీ ప్రతి ఖర్చు దేవుని ఖర్చుతో సహా అది నేనే పెట్టుకుంటున్నా. ప్లస్ మన సిరిసిల్ల సర్దేశాయి వెంకట్రావు దేశాయి కొడుకు వెంకట్రావు ఆయన పేరు. ఈ చుట్టూరుగా జాలీలు ఆయనతో పెట్టించిన గుడికి. గోదాదేవి విగ్రహం ఆయనతో చేయించిన. ద్వారపాలకులు తిరుపతి రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు. తిరుపతి రెడ్డి వాళ్ళ ఇంటి పేరు నాకు జ్ఞాపకం లేదు. వెలమల తిరుపతి రెడ్డి సిరిసిల్ల ఉంటాడు, మాజీ కౌన్సిలరు. అలా అన్నదమ్ముల పొత్తుల ద్వారపాలకులు పెట్టి వాళ్ళ తాడూరే ద్వారపాలకులను పెట్టిపించిన వాళ్ళతోని చీకోడి మురళితోని ముంగట పాలరాతి శ్రీకృష్ణుని విగ్రహం పెట్టించిన. మొన్న 2010లో దేవుని కళ్యాణ మండపం కట్టాలని సంకల్పం. ఆ కళ్యాణ మండపంకు ఒక 14 మంది దాతలను లెంకి ఒక కుటుంబానికి తల్లిదండ్రుల పేరు మీద 25,000 ఇవ్వాలి అని చెప్పి నేను ప్రకటన చేసిన. మంచి వాళ్ళ పేర్లు రాసుకున్నా. వాళ్ళు కొంత ఇచ్చిండ్రు. ఆ ఇచ్చింది వాళ్ళు ఇస్తేనే ఇప్పుడు అది కట్టడం జరిగింది. ఇంకా కొద్దిగా పెండింగ్ ఉంది, వాళ్ళ డబ్బులు రాలేదు. మేము వేరే కాడ తీసుకొచ్చి అది పునర్నిర్మాణం చేసాము, పూర్తిగా పనిచేసేసినాము. ఇప్పుడు వాళ్ళ పేరు చూస్తే శిలాపలకం కొట్టించి అక్కడ అప్పటి స్థాపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక దాత ఎవరో ఒక ముందుకు వస్తుండ్రు, అన్నదానాలు పెడుతుండ్రు. అక్కడి మహత్యం ఏంటంటే తాడూరు వేణుగోపాల స్వామి మహత్యము 11 తులసి మాలలతోని 11 చుట్లు తిరిగి వాళ్ళకు కళ్యాణం కానోళ్లకు 11 చుట్లు తిరిగి మొక్కేస్తే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. సంతానం లేనోళ్లకు 11 ప్రదక్షిణలు చేసి మొక్కేస్తే తప్పకుండా వాళ్ళకు సంతానం జరుగుతుంది. ఫస్ట్ ఇందులో నా బిడ్డతోనే మొదలైంది. ఇది ఎప్పుడైతే నా బిడ్డకి ఇలా జరిగిందో నేను పెప్సీ రాసి పెట్టడం జరిగింది. గుళ్ళే పెప్సీ రాసి పెడితే ఇప్పుడు చాలామంది సిరిసిల్ల కాడ చూస్తే పెప్సీలు కట్టించాను నేను. హనుమాన్ల గుళ్ళల్లో పెప్సీలు కట్టేస్తే ఇప్పుడు ఈ విధంగా ఎవరికైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి తిరిగిపోతుండ్రని తెలుస్తుంది నాకు. అయ్యగారు చెప్తాడు నాకు రోజు, సిరిసిల్ల నుంచి వచ్చి తిరిగిపోతుండ్రు అని. వాళ్ళకు కొంత మంచి జరుగుతున్నట్టుంది. కాబట్టి ఇక్కడి దేవాలయం మహత్యము చాలా గొప్పది. తిరుపతి వెంకటేశ్వర గుళ్ళ ఎంత శక్తి ఉందో మా కృష్ణ ఆలయంలో అంత శక్తి ఉంది. దీన్ని నమ్మాలే ప్రజలు. దానికి సాక్షి నేనే. భగవంతుడు నాతోని చేపిస్తుండు ఇవన్నీ. అందరూ పాల్గొని ఆయన కృపకు పాత్రలు కావాలని గ్రామ ప్రజలు, సిరిసిల్ల గ్రామ ప్రజలను, తాడూరు గ్రామ ప్రజలను, భక్తులను అందరినీ నేను కోరుతున్నా. ఈ దేవాలయం దాదాపు 1000 సంవత్సరాల పైన గాని ఇది కాకతీయ రాజ్యం కాకముందే ఇంకా వాళ్ళు స్థాపించినటువంటి దేవాలయాలు. ఇప్పుడు ఈ జిల్లామో ఎలగందల జిల్లా నైజాకాలంలో నిర్ణయించింది. తర్వాత తాడూరు గ్రామమును దీన్ని ఒక తహసీల్దార్గా, మండల ఆఫీస్గా, రెవెన్యూ డిపార్ట్మెంట్గా చేశారు. ఈ నైజాం కాలం ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయమైనటువంటి విగ్రహాన్ని కొద్ది స్థితిలో మార్చేశారు. అయితే తన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెలమలు కానీ, రెడ్డిస్ కానీ, గ్రామకర్తలు కానీ దీన్ని మెల్లమెల్లగా దీన్ని పురోభివృద్ధికి చేశారు. దీని నిదర్శనం ఏమిటంటే మన దేవాలయం అంటే నంది దీపము అంటే మన సింహద్వారం ఉన్నటువంటి నంది దీపము. ఇది నిలయము, శిథిలావస్థలో ఉండేటువంటిది ఈ దేవాలయము. దీనికి పూజాలటువంటి అప్పటి వాళ్ళు చిగురాల వంశస్థుల వారు దీనిని పురోభివృద్ధి చేశారు. దీని నిత్యము స్వామివారికి అర్చన చేస్తూ వాళ్ళ యొక్క ఆ గోపాల స్వామి యొక్క అనుగ్రహం చేత పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి సింహద్వారము పూర్తిగా కాలానుగుణంతో సింహద్వారము అది పూర్తిగా కూలిపోయి తర్వాత దీన్ని పురోభివృద్ధి చేసేటకు ఒక కార్యకర్త అయినటువంటి వారు భగవంతుని యొక్క అనుకున్నటువంటి భక్తుడకు శ్రీ రెడ్డిమల్ల అంజయ్య గారు దేవాలయం ఎంత బాగున్నది, సిరిసిల్ల నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలాగనో అంతకన్నా మంచిటువంటి ఈ ప్రశాంతమును దాన్ని వచ్చే చూసే వరకు అంత మొత్తము ఇంత ఈ మాదిరి లేకుండే. తర్వాత అంత గడ్డి వడి మొత్తము చుట్టూ ఉన్నటువంటి ఉపరి ప్రాంతము అంటే బయట ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా పక్షులు కానీ పశువులు కానీ అన్నీ వచ్చి అనాహం చేస్తుంటే ఒక ఆయనకు ఎందుకో భగవంతునికి రెడ్డిమల్ల అంజయ్య వచ్చేసి ఆయన భక్తుడు ఈ దేవాలయానికి వచ్చేసి ఇన్ని రోజులకు వచ్చావా స్వామివారు అంటున్నాడు, ఇన్ని రోజులకు వచ్చావా అని బాధపడుతుంటే
అప్పుడు భగవంతుడు అంటాడు, అయ్యా చాలా రోజులకి వచ్చావు, సరే నాకు ఏదో నా ఉపాయంతో నేను సంవత్సరాల లోపల దసరా ఉత్సవాలు కానీ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉన్నటువంటి కాంపౌండ్ కానీ పశువుల కానీ ఇటువంటి వాటి చేస్తుంటుండే. చుట్టూ కాంపౌండ్ కట్టించాడు. తర్వాత ధ్వజస్తంభం కూడా చాలా స్థిరావసరం దానిలో పునర్నిర్మించడం. చుట్టూ కాంపౌండ్ కట్టించారు. దేశాలతో శ్రీనివాసరావు అని దేశావాళ్ళు ఉండి దాన్ని పూర్తి చేసి దీన్ని ఈ విధంగా చేశాడు. అలాగే ఇక్కడ దీనికి స్థిరమైనటువంటి వాడు మన ఆంజనేయ స్వామి గుడి కూడా, ఆ ఆంజనేయ స్వామిగా స్థిరంగా కాపాడుతుంటాడు ఈ పర్వతంలో. ఎన్ని అవంతరాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఈ వాతావరణం అంతా శస్త్రంతో ఈ తాడు గ్రామస్తులు కానీ ఎటువంటి ప్రమాదం రాకుండా వాతావరణం స్థిరంగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి 4 ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ. సంవత్సరానికి 4 ఉత్సవాలు. రాముల వారి కళ్యాణ మహోత్సవం, రెండవది కృష్ణాష్టమి, తర్వాత దసరా, తర్వాత ఇప్పుడు గోదా కళ్యాణము జనవరి 14వ తారీఖు నాడు మన ఈ దేవాలయం జరుగును, ఘనంగా జరుగును. ఎట్టి ఆంటలు పనిచేసినటువంటి మానవులు ఇంకా ఉపయోగం చేయాలి. ఇంకా ఉపయోగం చేస్తేనే ఇది బాగుంటుందని నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇది 1952 సంవత్సరం నుంచి కొంచెం ప్రోదాపి చేస్తున్నారు. అంతమందికి 60-70 సంవత్సరాల నుంచి ఇటువంటి ఏమి లేకుంటే చాలా అందరూ చేస్తుంటారు, దీన్ని ఉపయోగం చేస్తుంటారు. ఎండోమెంట్ కూడా ఎక్కువ చేయలేరు. ఎండోమెంట్ కింద ఉన్నాయి కానీ ఎండోమెంట్ కింద ఆదాయం ఎక్కువ రాదు కాబట్టి వాళ్ళు ఆదాయం చేయరు. గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఈయన గోపాలకృష్ణుడు కాబట్టి గోపాలుని యొక్క శ్రేష్ట ఎట్లా ఉంటాయంటే భక్తులను ఒకసారి పరీక్ష పెడుతుంటాడు. ఆ పరీక్షలలో నేర్చుకున్న వారికి ఇంటా ఉండి మన అనుకున్న వారికి కూడా ఏదైతే మనసు సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని దానికి సమకూర్చి మనసులో ఉన్నటువంటి దానిని బయటకు చెప్పడానికి కాకుండా ఆ స్వామివారు నెరవేరుస్తుంటారు. ఇది యొక్క ప్రత్యేకత. సంతానం జరుగుతుంటుంది, వివాహం కాని వాడు వివాహం చేసుకుంటుంటారు. ఈ మనసులో ఉన్నటువంటి ఏదైతే కోరికలు ఉంటాడో ఆ భక్తులు వచ్చిన వాళ్ళకంటే వాళ్ళకి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే 11 దళాలు తులసి దళాలు తీసుకొని చుట్టూ 11 ప్రదక్షిణ చేసేసి నాకు ఈ నెరవేర్చినట్టయితే మీకు ఇలా చేస్తామని వాళ్ళు మనసులో వాటి కూడా నెరవేర్చింది, జరిగినది. చాలా సంకల్పం చెప్పి చేసుకున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ ఆండాల్ తిరువడిగలియే శరణం. నేను ఇక్కడ అర్చన చేసే ఆచార్యుల వారి వైఫ్ మిసెస్ ను. ఈ ఆలయ విశిష్టత ఏమనగా గొప్ప చరిత్ర కలిగి ఉన్నది. ఈ ఆలయం దాదాపు 11వ శతాబ్దం నాటిది. ఆలయ విశిష్టత మాత్రం మేము ఇక్కడ పూజారులుగా చేయబట్టి దాదాపు 9 సంవత్సరాలు జరుగుతున్నది. విశిష్టత ఏమిటంటే కోరిన కోరికలు నెరవేర్చే కొంగు బంగారం ఈ స్వామి. సంతానం లేని వాళ్ళు, తర్వాత ఏమన్నా అనుకున్న కోరికలు నెరవేరాలని అనుకునేవారు ఏం చేయాలంటే ఒక మంచి రోజు చూసుకొని వచ్చి 5 తులసి దళాలు గాని 11 గాని తులసి దళాలు పట్టుకొని 11 ప్రదక్షిణలు చేసి స్వామి నాకు ఈ ఆపతున్నది, స్వామి నాకు ఈ ఫలం కావాలి అని ఆ స్వామిని వేడుకుంటే చాలా మందికి నెరవేరుతున్నాయి కోరికలు. సంతానం అయితే మేము దాదాపు ఈ 9 సంవత్సరాలలో దాదాపు ఒక 50 మందికి సంతానం అయిందా దాఖలాలు నాకు తెలుసు. స్వామి నేను ఈ బాధలో ఉన్నానని ఆయన ప్రాంగణంలోకి వచ్చి నిల్చుంటే చాలు మన బాధలు ఆయనకు తెలిసిపోతాయి, రిలీఫ్ అవుతాము, ఆ బాధ అనేది తీరుతుంది. దాదాపు 9 సంవత్సరాల నుంచి మాకే లోటు లేదు. ఆయన ఒక ఆపద్బాంధవుడు మాకు. ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టత ఏమంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు డోలారోహణం చేస్తాం. స్వామివారిని తొట్లలో వేస్తాము. తొట్లలో వేసిన తర్వాత మామూలుగా మనం ఇంట్లో పురుడు చేసుకుంటే ఎట్లా బావిలో చాద వేయడము ఈ ఫార్మాలిటీ అంతా చేస్తాము. చేసినప్పుడు ఆ బావిలో చాద వేసినప్పుడు విడమిస్తాము. ఒక ముత్తైదకు విడమిస్తాం. పిల్లలు కాని వాళ్లకు ప్రత్యేకంగా పిల్లలు కాని వాళ్ళకి ఒక ముత్తైదను ఎన్నుకొని బావి వెనకాల నుంచి ఆమెకు విడమిస్తాం. ఆ విడం ప్రత్యేకత ఏంటంటే ఇచ్చిన చాలా మందికి కానిపోయింది. సంవత్సరానికి 5 ఉత్సవాలు జరుపుతారు. ఒకటి దసరా ఉత్సవం, గోదా కళ్యాణం, రామ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉగాది పండుగ, పంచాంగ శ్రవణం. మాకు ఇంట్లో కంటే ఈ ఆలయంలోనే ఉండాల్సే ప్రశాంతత ఉంటుంది, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. గ్రామస్తులు కొందరు చాలా మంచి సేవ చేస్తున్నారు. స్వామి వారికి కోసం ఈ పూజలు ఏవైనా ఉంటే అవి మేమున్నామని ముందుకొచ్చి వారి సేవను అందించడం చాలా గమనార్హం. ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. నేను డాక్టర్ శ్రీనివాసాచారి, సిరిసిల్లో ప్రాక్టీస్ చేస్తాను. కరీంనగర్లో ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ చేస్తాను. సో మా సొంత ఊరు ఇక్కడే. మా
మా వంశీకులందరూ కూడా ఇక్కడ అర్చకులుగా చేశారు. చివరిగా మా నాన్నగారితోని ఇక్కడ అర్చకత్వం మేము అప్పటి నుంచి ఆపేసాం. మా నాన్నగారి తర్వాత ఇంకా అర్చకత్వం చేయడం ఇబ్బంది అవుతుంది. మా తాతగారు ఇప్పటికే దేవాలయం అంతా శిథిలావస్థలో ఉంది. మా తాతగారు సిరిసిల్ల వెంకటేశ్వర దేవాలయం మా తాతగారు చేసేవారు. మా తాతగారు అక్కడి నుంచి వచ్చి దేవాలయంలో దీపం పెట్టి వెళ్ళేవారు. సో అప్పటి నుంచి తర్వాత ఇక్కడ దువ్వాడి వెంకట్రావు గారు మా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఆయన మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు దేవాలయం డొనేషన్ చేయమంటే మా అన్నయ్య ఆస్ట్రేలియన్ డాలర్స్ $1,000 ఇచ్చారు. దాంతో రెడ్డిమల్ అంజయ్య గారు మేస్త్రి, అతను ఇవన్నీ గోడలు కట్టేసి మెల్లమెల్ల డెవలప్ చేసి మనిషి తోచిన సహాయం చేసి దేవాలయం ఈ స్థితికి వచ్చింది. తర్వాత ధూపదీప నైవేద్యాలు అనేది శాంక్షన్ అయ్యి అయ్యగారు వచ్చారు. ఈ అయ్యగారు ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకునిగా పనిచేస్తున్నారు. దేవాలయం విశిష్టత అంటే మనకి ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడంతా న్యూ జనరేషన్. కాకతీయులు మొన్న రీసెంట్గా నరేష్ గారు పురావస్తు శాఖలోకి వెళ్తే 11వ శతాబ్దం, 12వ శతాబ్దం, 13వ శతాబ్దంలో అంటే 2 శతాబ్దాల టైంలో ఈ దేవాలయం కంప్లీట్ చేసినట్టుగా మనకి ఆనవాళ్ళు దొరికినాయి. సో దీనికి మాన్యాలు అంటే ఒక 2 ఎకరాల 10 గుంటలు ల్యాండ్ ఉండే, ఒక పెరడి 1 ఎకరం 10 గుంటలు, గోపాలపల్లిలో ఒక 33 గుంటల పొలం ఉండే. కొంత 33 గుంటలు డ్యామ్లో వెళ్ళిపోయింది. 2 ఎకరాల 10 గుంటలో కొంత డ్యామ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 ఎకరన్నర ల్యాండ్ ఉంది. దానికి పంట వస్తుంది, దేవాలయంకు డబ్బులు ఇచ్చేస్తారు. సో ఇట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ దేవాలయం డెవలప్మెంట్లో పాలు పంచుకొని ఇప్పుడు అంటే పూర్వకాలంలో ఓన్లీ దసరా ఒకటే జరిగేది. ఇప్పుడు మేము అందరం నిలబడి యువత అందరం ముందుకు వచ్చి కృష్ణాష్టమి, గోదా కళ్యాణం, శ్రీరామనవమి, దసరా, ఉగాది ఈ పండుగలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. అసలు దేవాలయం రాగానే కొంత ప్రశాంతత. ఇప్పుడు అందరూ చిన్నపిల్లలు కూడా అలవాటై అయ్యగారు కూడా పొద్దున సాయంత్రం వస్తారు. ఇప్పుడు కొంత ఇప్పుడు డెవలప్ అవుతుంది. నా పేరు రాజలక్ష్మి. మా నాన్నగారి పేరు కిషన్ రావు. 2 కళ్ళు లేవు. ఈ పక్కనున్న 2 గుంటల జాగా అడగంగానే దానం ఇచ్చిండు గుడికే. నేను 15 సంవత్సరాల నుండి మాలలు కడుతున్నా. ఈమెకు 15 సంవత్సరాల వయసు నుంచి పూల మాలలు కడుతున్నాం. ఇక్కడ అక్కడ అందరి ఇళ్లల్లో ఎంపకచ్చుకుంటా కట్టేస్తున్నా. నాకు మంచిగా అనిపించింది. నాకు ఒక బాబు బాగా మంకు పెట్టేది. ఈ దేవుని వేడుకుంటేనే దుబాయ్ వెళ్ళిండు, మంచిగా జాబ్ చేస్తుంది. నా బాబు కూడా. జయ శ్రీమన్నారాయణ. ఈ స్వామి వేణుగోపాల స్వామి కొంగు బంగారమై మన కోరిన కోరికలనన్ని కొంగు బంగారంగా తీరుస్తారు. ఏ కోరిక మనం అనుకుంటే ఆ కోరిక ఆ స్వామివారి ముందర నిలబడి మనము ధ్యానంగా మనం మొక్కితే తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. మాకు అయిన అనుభవం సంతాన వేణుగోపాల స్వామి అని కూడా వీరికి పేరు. మా మరిది కూతురికి పిల్లల కోసం మేము ఆయనను వేడుకున్నాం. 12 సంవత్సరాలు ఆమెకు సంతానం లేకున్నా కూడా వెంటనే ఆ భాగ్యాన్ని కలిగించినటువంటి స్వామి ఈ స్వామి కోరిన కోరికలను తీరుస్తాడు, సంతాన్ని కలిగిస్తాడు, సంతానాన్ని కోరికలను అనుకున్నట్టు నెరవేరుస్తాడు. స్వామివారికి ఇష్టమైన తులసి దళాలతో 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన తాడూరు గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని, అందరూ దర్శించుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. మన దేవాలయాలను, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మీరు కూడా మీ ఊరిలో ఉన్న ప్రాచీన ఆలయాలను సందర్శించండి. పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తున్న దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేద్దాం, మన వంతు కృషి చేద్దాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సిరిసిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సిరిసిల్ల ఛానల్ ని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.